రెండు రెఫరెన్స్లు మీకు చూపిస్తున్నాను. లోకాశుభవార్త 18వ అధ్యాయము 40వ వచనము. అంతటా యేసు నిలిచి తనను పిలుచుకురమ్మనేను. చాలమ్మా, మీరు చాలా జాగ్రత్తగా వినండి. యేసు ఏం చేస్తున్నారు అని అంటే, ఎరుకో పట్టణం గుండా నడిచి వెళ్ళిపోతున్నారు. అయ్యగారు అన్నారు, అడుక్కునేవాడికి యేసు చప్పుడు ఎలా తెలుసు అన్నారు. ఎవరు గుర్తుపట్టలే. ఆడు అడుక్కుంటున్నాడు కదా, ఆయనకి ఎలా తెలిసింది అని అంటే, ఆత్మ తెరవబడింది కనుక తెలిసిందన్నారు. అవును, యేసును చూడాలని కోరిక ఇక్కడ చాలామందికి ఉంది, కానీ వాళ్ళు ఎన్నేళ్ళైనా యేసుని చూడలేదు. అవును, యేసును చూస్తే మీరు యేసులాగా ఉందురుగాక, చూపించుకొని యేసులా మార్చడానికే వచ్చాడు ఆయన. మీరు శరీర జీవితమును మాట్లాడతారో, పరిశుద్ధాత్మ తండ్రి ఆత్మ జీవితమును మాట్లాడతారు. ఇప్పుడు సంఘానికి కాపరెవరు? పరిశుద్ధాత్మ తండ్రి. మీకు బాగా అర్థం చేసుకోండి. ఈయనకి అడుక్కుంటున్నాడు. అక్కడ రాయబడింది 40వ వచనములో యేసు ఏం చెబుతున్నారో చూడండి. వానిని ఎందుకనే అడుక్కునేవాడికట యేసును చూడాలని ఆశ వచ్చిందట. తిండి ఎక్కువ, యేసు ఎక్కువ? నువ్వు యేసును చూడాలని వచ్చావా? ఎలాగైతే చూస్తావో నేను చెబుతాను, చూస్తారా? చూడాలని ఆశ ఉంది, కానీ చూడమని చెప్పండి. మీ జీవితం నేను చెప్పగలను, పరిశుద్ధాత్ముడు పాలేరుడిని గనక. బాగా వినండి. ఒక మహనీయుడు వెళ్ళిపోతా ఉన్నాడు. యేసు నడక 7 ఖండాలకే స్వర్గం వెళ్ళే దారి. నువ్వు అందరూ నడక నేర్చుకున్నావు, కానీ యేసు నడక 2 అడుగులు వేసేవము చూడు. ప్రభు అన్నారట, నడిచాను, ఎందుకంటే నడుచుకుంటూ మార్చుకొని నా దగ్గరికి వస్తారని నడిచాను. ఆయన నడవలసిన పని ఏంటి? ఆయన ఎక్కడ పడితే అక్కడ ఉండగలడు కాక, ఆయనకి సమస్తము సాధ్యమే. నేను ఆ విషయం విడిచిపెడతా. 41 చదువమ్మా. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, ఇప్పుడు చెప్పండి, ఈ భూమి మీద కళ్ళెట్టుకున్న మీకు వాక్య శబ్దములో యేసుప్రభు ఉన్నారా లేరా? వాక్య శబ్దం ఇక్కడ కళ్ళు లేని ఆత్మ జీవితములో ఉన్న ప్రతి వ్యక్తికి వినబడుతుంది. ఏ శబ్దం? వాక్య శబ్దం. యేసు శబ్దము స్థానికుడైన యోహానే విన్నారు. యోర్దాను నదిలో బాప్తిస్మిస్తూ, అదిగో ఆయన వస్తున్నాడు, లోకపాపాలను మోసుకెళ్ళిపోయి ఆయన శబ్దం వినబడుతుంది అన్నాడు. మీకు దెయ్యాల శబ్దం వినబడుతుంది. నేను మధ్యలో ఇలాగ అంటున్నానని కాదు. మానవత్వం ఉన్నంతసేపు దైవత్వం మీరు చూడలేరు. శారీర జీవితములో 3 భాగాలు మారితే దేవుణ్ణి చూడగలరుగాక. ఈ జ్ఞానం చచ్చిపోయి దైవ జ్ఞానం వస్తే దేవుణ్ణి చూచుదురుగాక. ఈ మనసు పోయి ఆ పరమాత్ముడు మనసు అడుక్కుంటే వచ్చునుగాక. అడుక్కుంటానికి వచ్చావా, ప్రార్థన చేస్తానికి వచ్చావా? యథార్థం చెప్పండి.
అయ్యగారు ఒక అధ్యాయంలో ఏం చెప్పారంటే ఒక చోట, పెదవులు మెదిపినోడు ప్రార్థన నేను విన్నాను చెప్పు అన్నారు. మీరు అందరూ అనండి. మనసు కదిలితే వింటాను, ఆత్మ తెరిస్తే వింటాను, జ్ఞానం మారితే వింటాను. అవును, ఆయన ఎవరమ్మా? ఇలాంటి తండ్రి ఎక్కడన్నా దొరుకుతాడా? మరి నాకు అదే బాధ అవుతుంది. నా బ్రతుకు నమ్ముకున్న ఈ తండ్రి లాంటి తండ్రి దొరకడం నాకు, మరి మీకేమో. ఈయనకి ఆశ ఉంది ఎవరికి? గుడ్డువాడికి. శారీర జీవితం కోసం అడుక్కుంటున్నాడు. యేసు చప్పుడు విని ఏం జరుగుతుందని అడిగాడు. ఇవాళ యేసు వాక్యం విని నువ్వు ఇన్నేళ్ళు బ్రతికవమ్మ, ఓ చెల్లి, ఓ తల్లి, ఓ తమ్ముడా, నువ్వు యేసుని చూడాలన్న కోరిక నీలో ఎన్ని క్షణాలు ఉంది? లేదని చెప్పరా? ఉందా? ఉందో లేదో తర్వాత చెప్తానండి. ఆ 41వ వచనంలో యేసు అడుగుతున్నారు ఏమని? నీకేమి, ఏం కావాలి నీకు? అబ్బా చూడమ్మా నా కూతురా, నీకేం కావాలి అని నీ తండ్రి అడిగితే ఎంత బాగుంటుందమ్మా. ఇంకా మీకు అర్థం అవ్వలేదు. ఈ తండ్రి అడిగితే నీకు తిరిగి వెళ్ళేదాకా ఆయన జత వచ్చును కాక, ఇంకెవరు అడిగినా లోటే గాక. అవునట్లేదు వీళ్ళు. ఈయన ఎలాంటి వాడు? ఎవరు మాట్లాడతలే. భూమి మీద తండ్రిని మించినోడు అని చెప్పాలి. ఎవరమ్మా? ఈయన ఏమడిగాడు ఆయన్ని? చప్పుడు గుర్తుపట్టినోడికి. అందుకే దైవజనులు అన్నారు, మనసు తెరిచాడు, అందుకే యేసు కూడా ఉన్నాడు అనేవారట అయ్యగారు. ఆత్మ తెరవబడితే ఎదురుగుండా ప్రభు అన్నారు, ఇంకెవడికి చెప్పను అనేవారట దైవజనుడు. తెరవబడలేదు గనక ఎక్కడున్నావు ప్రభు వింటున్నావా నా ప్రార్థన? ఇది ఏం ప్రార్థన? ఉన్నాడా లేడా? అయ్యగారు 4 ఎగ్జాంపుల్ చెప్పారు. దాసుడు ఎక్కడుండునో, యజమానుడు, భక్తుడు ఎక్కడుండునో భగవంతుడు అక్కడ ఉండును. అది 2. 3వది, జ్ఞానాన్ని మార్చుకున్నవాడు ఎక్కడుండునో పరమజ్ఞాని అక్కడ ఉండును. మనసును మార్చుకున్నవాడు ఎక్కడుండునో మనసిచ్చినవాడు అక్కడ ఉండును అన్నారు. ఆత్మను మార్చుకున్నవాడు ఎక్కడుండునో ఆత్మస్వరూపి అందులో ఉండును అని చెప్పారు. అందులో అంటే అక్కడ ఆత్మ ఎక్కడుంది? మట్టి బొమ్మలో ఉందని కూడా తెలియలేదు మీకు. ఇందుకే ఏమి చేయగోరుచున్నావు అని అంటే, నాకు చూపు కావాలన్నాడు. నాకు 2 కళ్ళు లేవు అనుకున్నాడు, కానీ శబ్దాన్ని గుర్తుపట్టి కోరికను మార్చుకున్నాడు అన్నారు దైవజనుడు. దేన్ని బట్టి? వాక్య శబ్దం విన్నావు కానీ నీ ఆశ మారలే. అందుకే దేవుణ్ణి చూడలేకపోతున్నా. అప్పుడటమ్మా ఆయన ఎప్పుడైతే చూపించాడో ఏది చూడలేదట, మొట్టమొదట యేసుని చూశాడు. అవును, అడుక్కున్నది వదిలేశాడు. యేసు ఎక్కువ, అడుక్కునే చెప్పు ఎక్కువ. ఇప్పుడు భక్తులందరూ చెప్పలట్టుకుని అడుక్కుంటున్నాం. యేసుని అడుక్కుంటలే. 3 అడుక్కుంటాం మానేస్తే యేసు పడేయను అన్నారు దైవజనుడు. 3 అడుక్కుంటాం మానేయాలి మీరు. ఏంటి? 1 శరీర జీవితం గురించి అడగకూడదు. అది యేసుప్రభు చెప్పారు కొండ మీద ప్రసంగం.
ఏమి తిందుమో. మీరు అందరూ బైబిల్ పండితులే, మీరు రెఫరెన్స్ చూపించం. మీరు బైబిల్లో ఆరితేరిన పైచి వెక్కిన పండితులు. ఏవెక్కింది అది. అజ్ఞానం పండిపోయి సేదెక్కిపోయిన పైచి ఎక్కిపోయిన పండితులు మీరు. ఇక నేను ఇలాగ అనకూడదులేండి. గుడ్డివాడు ఎవరిని చూశారమ్మా? అప్పుడు దైవజనుడు అన్నారు, చూడాలని ఆశ ఉన్నవాడికి చూపించుకున్నాడా లేదా? అడుక్కుంటూ మానేసి చూశాడా లేదా? ఇంటికి వెళ్ళిపోయాడా, కూడా వెళ్ళాడా? నువ్వేం చేస్తా? ఎన్ని తట్ల నీకు పడేసినా కొంపగా పోతావు. అవును, ఉన్నది ఒప్పుకోండి. నా కూతుళ్ళారు, నా చెల్లుళ్ళారు, నా తల్లుళ్ళారు. అమ్మా, యేసుని చూడాలనే ఆశ ఇప్పుడు దేన్ని బట్టి వచ్చిందమ్మా? చప్పుడు. ఆడికి బహిరంగ కళ్ళు లేవు. శబ్దం విన్నాడు. ఏంటి ఇలా జరుగుతుంది? అబ్బా, వాక్యం ఎన్ని తెరలు విన్నావు నువ్వు? ఎప్పుడైనా నాకు జన్మనిచ్చిన తండ్రిని చూడని బ్రతుకు నాకెందుకని నువ్వు నిర్ణయించావా? ఆ నిర్ణయం నీలో ఉందా? ఎవరో మాట్లాడరేమ్మా. యేసును చూస్తే భూలోకం అంతా వెలవెలపోవునుగాక. ఎందుకు? చేసింది ఎక్కువ, చేసినోడు ఎక్కువ, తిండి ఎక్కువ, మనిషి ఎక్కువ. మనిషి ఉంటేనే తిండి అంటలేదు వీళ్ళు. మీకు నమస్కారం రా బాబా. తిండి ఉంటే మనిషా? బాగా తెలిసిపోయిందమ్మా. నాకేం ఉండదు కనుక నేను మెల్లగా మాట్లాడుతున్నాను. ప్రసంగి అంటాడు, ఏమని? ఏలువాని కేకల కంటే మెల్లగా వినపడు జ్ఞానుల మాటలు శ్రేష్ఠ అని. ఏమి గొప్ప కాదు ఇది. పరిశుద్ధాత్ముడికి పాలేరోడు కనుక ఈ పాలేరోడికి ఏం చెప్పమంటే ఆయన చెబుతున్నాను మేము. ఇప్పుడు చెప్పండి, ఎవరిని చూస్తున్నాడు ఈయన? నేను నీకేం చెయ్యాలి? చూడు, ఇవాళ నిన్ను అడిగితే, అమ్మా నా కూతురా, అమ్మా బాధలో ఉన్న నా కొడుక, నేను నీకేమి చెయ్యాలి అని అంటే, వాక్య శబ్దము విన్న గుడ్డివాడి జీవితం, వాక్యము విన్న వాక్యములో ఉన్న యేసు స్వరూపము నువ్వు గుర్తుపడితే ఆయనకి ఇచ్చినట్టు నీకు కూడా ఆత్మదృష్టి ఇచ్చునుగాక. దృష్టి ఉందా? లేదు. యేసు కనపడతాడా? పత్తి ఓళ్ళు అంటారు, కనపడి మాట్లాడేవాడు ఎప్పుడు చూడలే. ఈ భాష అంతేంటి? కనపడి మాట్లాడేవాడు, బైబిల్ మిషన్ వాడు కనపడతాడు. వీళ్ళకి చూడలే. నిన్ను చూడ మనసాయనయ్యా అన్నాడు గుడ్డోడు. ఏమన్నాడమ్మా? మనసు అయితే చూచునుగాక, మట్టి బొమ్మ అయితే కనపడ్డగాక, మట్టి బొమ్మ అడిగితే దెయ్యమే దేవుళ్ళగా వచ్చునుగాక. వీళ్ళు చాలామందికి అలాగే కనపడుతుంటుంది. దేవుడు వచ్చేసాడు అని అంచలేయకండి, దెయ్యం కాపురం పెట్టేద్ది. దెయ్యాన్ని గురించి చాలా నాకు కొంతవరకు తెలుసు, మీకు చెబుతున్నాను. మీరు చాలామంది కాపురం అదే చేస్తుంది. మీరు కాపురం చేయట్లే, అది కాపురం చేస్తుంది మీది. మీరు చాలామందికి తెలియట్లే నేను చెప్పే భాష. చెప్పండి మీరు. అమ్మా, శబ్దము విన్న ఆయన ఏం చూశాడు? యేసునే. ఎలాగైతే చూడగలరో పరమగీతము 3వ అధ్యాయము 2వ వచనము, నేనిప్పుడే లెగిచెదను, పట్టణము వెంబడిపోయి, భక్తులందరూ ఇదే వరుసలో ఉన్నారు, తిరుగుదును. నీకు శరీర ప్రియుడు సరిలేదనే దెబ్బలాట, శరీర ప్రియురాలు సరిలేదని పురుషుడికి దెబ్బలాట. ఆత్మప్రియుడిని వదిలేశారు, ఆయనకి ఇడాకులు ఇచ్చేశారు. ఒక్కడికి ఎలుగుతులేదు ఈ విషయం.
ఆత్మ పరమాత్ముడిని కలుసుకుంటమే దేవుడు మానవుడు ఒకటవటమే దేవునికి ఇష్టం. అవును, మీరు ఈ జీవితం జీవిస్తున్నారు కానీ కలిసి జీవించడం రాలేదు. దైవజనుడు ఒకే ఒక మాట చెప్పారు, మీరు ఆయనలో జీవించాలని ఆయన మీలోకి వచ్చాడు, ఉంచుకుంటారా పోగొట్టుకుంటారా మీ ఇష్టం అన్నారు దేవదాసయ్య గారు. ఉంచుకునేవాడు ఎవరో, ఎందుకు ఉంచుకుంటలో చెప్పమంటారా? వీళ్ళు చేసే పొరపాట్లు ఆయన చూస్తాడు. మాకు అన్నీ అయిపోయాక మన ఇద్దరం కలుద్దాం ప్రభు అంటున్నారట. ఎవరమ్మైనా ప్రాణ అంటే దానికి అర్థం ఏంటి చెప్పమంటారా? జీవానికి జీవమే జీవదాత అయిన యేసు ప్రభు. ఏ దాత? నేను దానకర్త అని పేరు పెడితే ఆయన ఆనందిస్తాడు, దాత అంటే పేరు పెడితే ఆనందిస్తాడు. చూడండి, జీవదాత, ఆత్మదాత, మహిమదాత. నేనేమన్నాను ఇప్పుడు? జీవదాత, ఆత్మదాత, మహిమదాత. ఆయన డిగ్రీ ఆయనకి పెట్టాను కనుక ఆయనకి ఇష్టం. కలెక్టర్ గారు ఇందులోకి వెళితే మరి బాగోదు కనుక నేను చెబుతున్నాను. 3వ వచనము పరమగీతము 3:3. దేవుణ్ణి చూడాలన్న వాడికి అందరినీ అడుక్కుంటా ఉందిరుగాక. మీరు తిండి బట్ట జీవిత సాధనాలు కానీ స్వర్గానికి మార్గాలేమి కాదు. కొడుకుని ప్రేమించిన దేవుడి కంటే నువ్వు స్వర్గం వెళ్ళావు, నీ కొడుకు వెళ్ళడం. కూతుర్ని ప్రేమించినా అంతే, దేహాన్ని ప్రేమించినా అంతే. దేహాన్ని ఎక్కువ ప్రేమించేవాడు దెయ్యాలు ఊరెళ్ళును గాక. ఆమెను అనరా? ఆత్మచట్టం వదిలేసినోడికి తిప్పలు ఎక్కువ వచ్చును గాక. ఈ 2025 అదే జరుగుద్ది. మానవత్వం చావన వాడికి దేవుడు కనపడ్డగాక. నిజాన్ని ఒప్పుకొని అవునరేంట్రా తల్లి. 3వ వచనం దగ్గర వదిలేసి 4వ వచనం దగ్గరికి వెళుతున్నాను త్వరగా. నేను వారిని విడిచి ఎన్ని వదులుకుంటే దేవుణ్ణి చూస్తావు? విడిచిపెట్టుకుంటూ వెళ్ళింది. ఎక్కడా? సంత వీధి, రాజమార్గం, చెప్పండి, కావలి వారిని అందరిని అడిగింది. అది పరమగీతం రాసినప్పుడు దైవజనుడు ఒక మాట చెప్పారు. ఏంటో తెలుసా? ప్రసంగి సామెత లాంటి జ్ఞానమును, ప్రసంగి లాంటి వ్యర్థమనే స్వభావం ఉన్నవాడే పరమగీతం చెప్పాలన్నారు. వ్యర్థము అన్నంత జ్ఞాని చెప్పండి సొలొమోను రాశాడని మీకు తెలుసు. పరమగీతం చెప్పాలంటే పరిశుద్ధాత్ముడే చెప్పాలి గాక. ఇంకోసారి మానవుడు ఎతికవలసిన చోట ఎక్కడ? కళ్ళు లేనివాడు ఎతికిన జీవితం కళ్ళు ఉన్నవాడికి లేదు. యేసుప్రభు కొండ మీద ప్రసంగం చేస్తూ అందులైన మార్గోపదేశకులారా, అందులైన అసలు భూమి మీద ప్రతివాడికి నాకు 2 కళ్ళు కాదు 4 కళ్ళు ఉన్నాయి అనుకుంటున్నాడు బోధ చేసేవాడు. యేసుప్రభు అలా కూర్చోబెట్టి, అందులారా మీ కళ్ళు లేవురా, మీ కళ్ళుంటే నన్ను గుర్తుపడదురు అన్నారు యేసుప్రభు. అవునా? భక్తుడు భగవంతుడిని చూడాలంటే శరీర జీవితం మర్చిపోవాలి 1 గంట అయినా. రెండోది, భూమి మీద ఆశ చచ్చిపోవాలి. పరమాత్ముడు ఆశ పెరిగితే చూచునుగాక. ఇస్మాయేలు కన్న తల్లి ఎవరో? హాగరు. ఆమె చూసిందా? చూచుచున్న దేవుడా అని అడిగింది. ఇంకా మీకు బాగా చెప్పాలి, ఆదాము చూశాడట దేవుణ్ణి.
అబ్రహాము చూశారట. విధానాలు వేరు. నువ్వు చూడాలంటే నేను చెప్పింది చేస్తే ప్రభు నీ దగ్గరికి వచ్చి కనపడును కాక. అడిగింది ఎవరు? భిక్షకుడు. నాకు ఆత్మకళ్ళు లేవని నువ్వు భిక్షమెత్తుకునేలాగుంటే నీకు కనపడును కాక. కళ్ళు ఉన్నాయని పొగరెక్కిన మాట్లాడటం. జ్ఞానికి తల ఎందుండునంటే ఇంకో నేత్రాలు ఉంటాయి. దేవుణ్ణి చూడాలని నీకుంటే అబ్రహాముకి అడిగాడా? అడగలే. మోషే అడిగాడా? అడగలే. ఈ గుడ్డు భిక్షకుడు అడిగాడు కదా. నీకు తడాశ పొడి దుఃఖం, అందుకే కనపడ్డావు. అంటే ఇది దుడుకు రక్తం. నీ రక్తానికి కూడా ఎంత వేగంగా ఉంటుందంటే భ్రమలకే ఎవరు అడ్డుకున్నా దాని ఇష్టం నెరవేర్చుకుంటుంది. రక్తం అంటే దేవుడు జీవం. నేను ఇలా చెప్పకూడదు. ఆ 4వ వచనం నాకు మహా ఇష్టం. పరమగీతము 3:4. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా ఎదురొచ్చాడా? అయ్యగారు అన్నారు, ఏం చూసి వచ్చాడు అని అంటేనట, హృదయం కేకేసిందట, మనసు బంధం వేసిందట, జ్ఞానం ముసికేసేసిందట దేవుడిని. మళ్ళీ ఈ మాట మీరు చెప్పలేరు, జీవితంలో రాసుకోండి. జీవితంలో చెప్పలేరు. ఇది హృదయం ఏం చేసింది? మరి మనసు ఏం చేసింది? వదిలిపెట్టకుండా తీసుకెళ్ళిపోయింది. నిన్ను దేవుడు కలిగి ఉండాలంటే నీ మనసు ఉండాలి, నీ జ్ఞానం ఉండాలి, నీ ఆత్మ ఉండాలి. దైవజనుడు మాట చెబుతూ, హృదయమే దేహం అంతటికి ప్రథమ కేంద్రం. అంటే ఈ కన్నుని, ఈ చేతిని, ఈ ఇంద్రియాలన్నిటిని నడిపించేది ఏదమ్మా? హృదయం. అందుకే అయ్యగారు అన్నారట, హృదయములో కుదురుంటే బతుకంతా కుదురొచ్చును అన్నారట. ఇంకో మాట ఉపమానం చెప్పారులేండి అయ్యగారు ప్రకటన గ్రంథం. ఎవరన్నా ఒక ఆమె రాయి కుదురు నుంచి వచ్చిందట. అయ్యగారు ప్రసంగం చేస్తున్నారు. అయిపోయాక ఇలా కేకేసి, నీ కుదురుందా అని అడిగారట. ఆవిడది ఏ ఊరు? రాయి కుదురు. కుదురు లేదన్నట. నీ కుదురుందా? తిండి బట్ట ఉంటే కుదురు లేదంటావేంటి? బోళ్ళు ఆస్తున్నవాడు కుదురలేదు కాక ఆమెనానండే. ఏ పూట పని చేసుకుని ఆ పూట తినేవాడికి హాయిగా నిద్ర వస్తున్నాడు కాక. ఇది ఒక దెయ్యమా దేవుడా? మీకు కావాలా వద్దా? ఇది దూరంగా ఉన్నారా, దగ్గరగా ఉన్నారా? 7 భాగాల జీవితం ఎవరికి వస్తుందో వారు యేసును చూచుదురు కాక. 7 భాగాలు ఇప్పుడు నేను చెప్పట్లేదు అమ్మా. ఎప్పుడు లెగిసింది? పెందలక్కడే. భక్తుడు మీరు అనుకున్నారు దాన్ని చూసి పొద్దునే లేగాలగా రా అన్నాడట. పొద్దునే కాదురా బాబు, నీ శరీర జీవితం వదలటమే లేవడం అన్నాను నేను. అయ్యగారు అన్నారు, గృహస్థాపనలో ఉండి శరీరాన్ని విడిచిపెట్టి 1 గంట ధ్యానం చేస్తే ప్రభు వచ్చి మాట్లాడును గాక. ఈ జ్ఞానం మారితేనే మాట్లాడును గాక. వాక్య శబ్దములో యేసుప్రభు రూపం ఉంది. పరిశుద్ధాత్మని మాటలో తిరిగెళ్ళే రూపం ఉంది. ఆయన రూపాలో ఈ పిచ్చి పిచ్చి రూపాలు చూసినోడికి ఏం తెలుసును గాక. ఎవరు మాట్లాడతలే. ఇవన్నీ రూపాలు మంచియా? చెప్పండి. భూమి మీద ఆయనంత అందగాడు భూమి మీద ఎవడు లేడు. ఆ పరలోకం వెళ్ళి చూసి వస్తారులే, చూశాను అంటాడు. యేసుప్రభుని అన్నారట ఎవరో అబ్రాహం పిల్లలు. ఇది నేను కాక మొన్న వచ్చాడు ఏదో చెబుతున్నాడు, మా అబ్రాహం కంటే వీడు పెద్దోడా అన్నారట. మీ అబ్రాహమే నన్ను చూడాలనుకున్నాడు అన్నాడట ఆయన. మరి మీకేంటి ఇప్పుడు? దేవుణ్ణి చూడాలంటే
శారీరాశ సావాలగాక, ఆత్మాశ పెరగాలగాక. యేసుప్రభు ఎవరో? వినయము విధేయత ఉన్నవారికి యేసుప్రభు వచ్చునుగాక. మొన్న తెల్లవారుజామున అదే చెప్పారు ప్రభు. నేను చెబుతున్నాను 7 తేరలు నీకు, నువ్వు వెళ్ళి చెప్పాను. దుర్నీతిని చంపుకోమను, నీతిని పెంచుకోమను అని చెబుతున్నారు. మళ్ళా చెబుతున్నాను వెళ్ళి చెప్పు అన్నారు. నీతి చచ్చిపోయింది, ఏ వ్యక్తిలో లేదు. దుర్నీతి పుచ్చిపోయింది. అవును, జరిగేది అదైనా మీకు ఆమెను అనలేరు. అమ్మా, మనిషి నోరైనా శరీరమైనా యేసును చూడలేడు, మనసైతే చూసునుగాక. వాడు చూచి చూడగానే ఎవరిని చూశాడు? దృష్టి ఇచ్చినందుకు యేసుని. నీకు ఒకవేళ ఆత్మకొళ్ళు ఇచ్చినా నువ్వు యేసును చూడ, ఊరిని చూస్తావు. అందుకే అనవసరమైన వదిలేశాడు. ప్రాకారాన్ని విడిచిపెట్టావా? లోకాన్ని విడిచిపెట్టావా? ఆ మహిమ రాజ్యములోకి వెళ్ళడానికి నీ ఇష్టం. దేవుడే వచ్చి నీకు చూసే అర్హత ఇచ్చునుగాక. గుడ్డివాడికి ఇచ్చాడు, నీకు నాకు ఇచ్చునుగాక. చప్పుడు విన్న గుడ్డివాడు యేసునే చూశాడు. యేసును చూశాక అడుక్కుంటూ మానేశాడు. అడుక్కుంటాం తక్కువ, యేసుని కలిగి ఉంటాం ఎక్కువ. ఇదిగో నా అన్నగారు, మీ అన్నగారు యేసే. నా సొంత అన్నగారు యేసే. చచ్చిపోయినవాడికి బతుకున్నవాడికి ముఖ్యము అవసరమైంది యేసే. యేసును చూసిన వాడు యేసు దగ్గరికి ప్రయాణం కట్టునుగాక. ప్రార్థన. మహిమాస్వరూపుడా, నీ ప్రేమ ఎంత గొప్పదో రుచి చూడలేదయ్యా. అన్ని రుచులు చూసి చెడిపోయాము. నిన్ను రుచి చూడితేనే బాగుపడతాం. చూడు నాయనా, గుడ్డోడు కొన్న ఆశ కూడా లేదు. మాకు జన్మనిచ్చినోడిని ఇన్నేళ్ళ నుంచి మేము చూడలేదు. ఎందుకు ఈ బతుకు? కన్న తండ్రిని చూడని పిల్లలు ఉంటారా? నాకు జన్మనిచ్చినోడిని నేను చూడకుండా నా జీవితంతో నేను చచ్చిపోయేలాగా ఉన్నాను ప్రభువా. అందరు వేదనతో అడగండి. చప్పుడు విన్నాడు, అడుక్కుంటాం మానాడు, యేసుని కేక వేశాడు. ఏం కావాలి నీకని ఆయన అడిగాడు. చూడండి, మనం కూడా ప్రభువా ప్రభువా, నా కనీసం ఏం కావాలంటే నువ్వే కావాలయ్యా. నీవు లేని బ్రతుకెందుకు? ఈ క్షణం నాకొద్దు. ఆదాము దగ్గరికి వెళ్ళి, ఆదామా ఎక్కడున్నావు అని కేకేశావు. ఇదిగో గుడ్డోడి దగ్గరికి వచ్చి నీకేం కావాలని కేకేశావు. ఏం చెయ్యమంటావు అని అడిగావు. ఇవాళ నేను ఏదేదో అడుగుతున్నాను కనుకే నిన్ను చూడలేని కన్నులతో ఉన్నాను. మనసు తెరిస్తే చూడగలను, జ్ఞానం మారితే చూడగలను. ఆత్మను తెరిచి నిన్ను దాచుకుంటాను నాయనా. నాకు ఆత్మదృష్టినిచ్చి నిన్ను చూపించుకోమని అందరికీ కనబడి మాట్లాడడానికి వచ్చిన యేసు నామములో, యేసుని చూపించడానికి మన ఆత్మ అంధత్వాన్ని తుడిచివేసిన పరిశుద్ధాత్మ గారి నామములో నీ పిల్లల గుండెల్లో నిన్ను చూసే వరకు ఈ ఆశ చచ్చిపోకుండా ఉంచమని త్రిత్వదేవుని నామములో వేడుకొనుచు బతిమాలి నేను అడిగింది మా అందరికి ఇమ్మని అడుగుచూ ఉన్నాము పరమ తండ్రి. అవును ఆమేన్.